హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా, వీటిని ఊదలు అంటారండి. వీటిని ఊదలు అంటారు. ఇది సిరిధాన్యాల్లో ఒకటండి. మనం చాలామంది మనకు అన్నీ తెలుసు. మనం తినే ఆహార పదార్థాల్లో ఏవి తినాలి ఏవి తినకూడదు అని మనం అనుకుంటాం. కానీ ఈ సిరిధాన్యాలు తినడం మానేశారండి చాలామంది. ఇటీవల కాలంలో ఇప్పుడు తింటున్నారండి సిరిధాన్యాలు. ఈ సిరిధాన్యాల్లో ఈ ఊదలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి శరీరానికి అంట. ఈ ఊదలు తింటే కొవ్వు ఆటోమేటిక్గా తగ్గుతుంది. చాలా లావుగా ఉన్నవాళ్ళు సన్నబడతారండి దీన్ని తింటే. కొవ్వుని చాలా వరకు కరిగిస్తుందండి. అంతేకాకుండా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీన్ని కర్డ్ రైస్గా చేసుకోవచ్చు, కిచడీగా చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. కానీ నేను చేస్తుంది కర్డ్ రైస్ అండి. ఈ కర్డ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో అనేది చూద్దాం. పెరుగండి, గట్టి పెరుగు తీసుకోవాలండి. పెరుగు కూడా చాలా మంచిది, మీకు తెలుసు కదా. జీడిపప్పులు, పుచ్చగింజలు, మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా. పుచ్చగింజలు, గుమ్మడి గింజలండి, తెల్ల నువ్వులు, శనగపప్పు, నల్ల నువ్వులు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా తీసుకోవాలండి, కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయ అండి. ఈ ఆనియన్ తింటే మనకి చాలా మంచిది, మీకు తెలుసు కదా. ఒక్కటి ఎండుమిర్చి. యాక్చువల్గా మిరియాలు వేసుకుంటే సరిపోతుంది ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కన్నా. కానీ ఏమంటే టేస్ట్ కోసం మనం ఎండుమిర్చి వేసుకోవాల్సి వస్తుంది అంతే. ఒక్కటి పచ్చిమిర్చి అండి, ఒకటే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి. కరివేపాకు ఎక్కువ కొలిస్తే వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి డ్రై నట్స్ కారపొడి అని చెప్పి. ఆ డ్రై నట్స్ కారపొడి 1 స్పూన్ తీసుకోవాలండి. లాస్ట్ టైం చూపించాను మీకు డ్రై నట్స్తో కారపొడి ఎలా తయారు చేసుకోవాలని చెప్పి, హెల్దీ కారపొడి అని చెప్పి. అది 1 స్పూన్ తీసుకోవాలండి. పోపుకి నెయ్యి అండి, కొద్దిగా 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి నెయ్యి వేసి. చూడండి, ఈ ఊదల్ని ఇలా నైట్ అంతా నానబెట్టుకోవాలండి. వీటిని
ఆ నానబెట్టుకుని శుభ్రం కడిగి నానబెట్టుకోవాలి. ఆ నీళ్లు మళ్ళీ పారవేయకూడదండి. ఆ నీళ్ళతోనే వండాలి. చాలా పీచు పదార్థాలు ఉంటాయి కదా దానిలో. కొవ్వును కూడా చాలా తగ్గిస్తుందండి అది. దీన్ని ఇలా వండుకోవాలి. చూడండి, ఇలా వండాలి. చూసారు కదా. ఇలా పెరుగుని తీసుకున్నాం కదండి మనం. దీనిలో పోపు వేసుకోవాలండి. ఈ పెరుగులో పోపు వేసేయాలి. ఇలా పోపు చల్లారాలండి. చల్లారిన తర్వాత పెరుగులో వేసుకోవాలి. వేడివేడిగా వేసుకోకూడదండి, చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా ఈ ఊదలో కూడా ఆల్రెడీ మనం పెరుగు వేసుకుని పెట్టుకున్నాం కదా. దీనిలో కూడా ఆ పెరుగు పెట్టుకున్నది కూడా వేసేసుకోవాలండి. చూసారు కదా, దీనిలో పోపు, ఆ ఊదుల్లో పెరుగు, ఈ పోపు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసారండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం డ్రై నట్స్తో పొడి చేస్తాం కదా, ఆ పొడి కూడా వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దీని తర్వాత డ్రై నట్స్ పొడి వేసుకోవాలి. ఈ డ్రై నట్స్ పొడి కూడా చల్లుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. డ్రై నట్స్ పొడి కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా. ఈ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. వేసుకుని తిన్నా వేసుకోకపోయినా పర్వాలేదు. సాల్ట్ తగ్గించడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి కదా. లావు తగ్గుతారండి మెయిన్. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకుని 1 అవర్ అయిన తర్వాత తినాలండి దీన్ని. చాలా 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 టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు డ్రై నట్స్ ఆల్రెడీ చట్నీ చేసుకున్నాం కదా, డ్రై నట్స్ చట్నీ కూడా తినాలండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి ఒకసారి. చాలా హెల్తీగా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. టేస్టీ టేస్టీ ఊదల కర్డ్ రైస్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్.